మార్పు అద్భుతమైనది, అందమైనది కూడా. సీతాకోక చిలుకకు మాత్రమే కాక మనుషులకు కూడా. వికార స్వరూపము నుండి ఆకర్షణీయమైన రూపం దాల్చటం అంత సులువు కాదు. గత 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిలో ఈ విధమైన పరివర్తన రావాలని విశ్వవాణి అహర్నిశలు ప్రయాసపడుతుంది. 1980వ సంవత్సరంలో ఎమిలన్న గారి యొక్క హృదయ వేదనను బట్టి భారతదేశ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రసాదించే నూతన జీవాన్ని పొందాలని హృదయ భారంతో ప్రార్థించారు. అదే విశ్వవాణి పరిచర్య ప్రారంభం. భారతదేశంలో 2030వ సంవత్సరంలోపు 1,00,000 గ్రామాలకు సువార్త అందించాలనే గురి కలిగియున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో 5,000 గ్రామాలు. దేవుడు చేస్తూ ఉన్న అద్భుత కార్యాలను చూస్తే ఆయన ఎంత మహోన్నతుడో, మనల్ని మన రాష్ట్రాన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. రూపాంతరం చెందిన వీరి జీవితాలను చూద్దామా? ఈయన పేరు రాథోడ్ రాజేష్. బంజారా తెగకు సంబంధించినవాడు. గ్రామం పులిమడుగు, ఆదిలాబాద్ జిల్లా. వీరి తల్లి ఆస్తమాతో బాధపడుతుండేది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాగుపడలేదు. ఓనాడు విశ్వవాణి సేవకుడు వీరి గృహాన్ని దర్శించి దేవుని ప్రేమను పంచి ప్రార్థించాడు. ఆ తల్లికి సంపూర్ణ స్వస్థత కలిగింది. మా అమ్మను స్వస్థపరచిన దేవుని గురించి మాకు చెప్పరా అని పాస్టర్ గారిని అడిగి తెలుసుకుని మారు మనసు పొందారు. వీరి మార్పు గ్రామానికి దీవెన. ఈమె పేరు ముత్తమ్మ. అనేక అపవాది శక్తుల చేత పీడించబడేది. విడుదల కొరకు వెళ్ళని స్థలము లేదు, చేయని ప్రయత్నమూ లేదు. విశ్వవాణి సేవకుడు మా ప్రాంతానికి ఆశీర్వాదమని ఇప్పుడు ఆమె చెబుతుంది. ఎందుకనగా తాను విడుదల పొందింది, తన పిల్లలందరూ కూడా గొప్పగా దీవించబడ్డారు. దీనికి కారణం దేవుడు మా గుజ్జా గ్రామానికి సేవకుని పంపించాడు. కోయా ప్రజల మధ్య పరిచర్య విస్తరిస్తుంది. కుంజా వసంతరావు మర్రిమొదలు గ్రామంలో నివసిస్తున్నాడు. దేవుని ప్రేమను విశ్వవాణి సేవకుని ద్వారా తెలుసుకున్న ఈయన కుటుంబ సమేతంగా ఎడ్లబండిపైన ప్రతివారము బట్టుపల్లి అనే గ్రామానికి ఆరాధన కొరకు వెళ్లేవాడు. ఇప్పుడు దేవుడు వీరి గ్రామంలోనే ఓ చక్కని విశ్వవాణి మందిరాన్ని ఇచ్చాడు. అకస్మాత్తుగా తన కుమార్తె చనిపోయింది. కాని ఈయన దేవుని వదిలిపెట్టలేదు. క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన మార్పును, మాదిరి జీవితాన్ని గమనించిన గ్రామస్తులు ఇతడు నిజాయితీపరుడని రేగల్లు గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నారు. హృదయ పరివర్తన ఎలాంటి ఆశీర్వాదాన్నిస్తుందో చూస్తున్నాము కదా. విశ్వవాణి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 394 గ్రామాల్లో పరిచర్య కలిగి ఉంది. 66 గ్రామాల్లో చక్కని మందిరాలు నిర్మించుటకు దేవుడు తన బిడ్డల్ని ప్రేరేపించాడు. 114 గ్రామాల్లో ఆరాధన జరుగుతుంది, కానీ మందిరాలు లేవు. 280 గ్రామాల్లో క్రమంగా ప్రతివారం బైబిల్ పఠన తరగతులు నిర్వహించబడుతున్నాయి. 42 గ్రామాల్లో మందిరాలు అవసరం. ఈ సంవత్సరం 658 నూతన గ్రామాలకు సువార్తను ప్రకటించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాము. 688 ప్రార్థించే కుటుంబాలు మరియు దత్తు తీసుకునేవారు కావాలి. దయచేసి ఈ రూపాంతర పరిచర్య అనగా క్రీస్తు ప్రేమ ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, గ్రామాలు సహితం పరివర్తన చెందాలన్న ఈ ఉద్యమంలో మీరు చేతులు కలపండి. క్రీస్తు కొరకు మార్పు అను నినాదముతో మనందరము చేతులు కలిపి తెలంగాణలోని 5,000 గ్రామాలను స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.